హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ దేవన. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా పొద్దున్నే వంట అయితే మొదలు పెట్టేసుకున్నాను అనమాట. పప్పు చేసుకుంటున్నాను. అందులో ఒక దోసకాయ, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు అయితే వేసేసి దోసకాయ పప్పు వండుకుంటున్నాను అనమాట. ఈ ఎండలకి ఇవైతేనే మాకు తినబుద్ధి అయిద్ది, లేకపోతే ఇంకా పెరుగన్నం తింటామన్నమాట. ఇంకా పప్పులోకి వడియాలు కూడా వేపేసుకుంటున్నాను అనమాట. మొన్న పట్టాం కదా అవి. ఈ పప్పుల్లోకి ఇవి నంజులు ఏదో ఒకటి ఉంటేనే తినబుద్ధి అయిద్ది. పచ్చళ్ళు ఉన్న మామిడికాయ పచ్చడి అయినా వేసుకొని తింటే బాగుంటుంది అనమాట. ఇంకా పప్పు కూడా అయిపోయింది. పప్పు కూడా తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే టీ పెట్టుకోవటం లేట్ అయిపోయింది అనమాట. ఇంకా టీ కూడా పెట్టేసుకొని తాగేసిన తర్వాత బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను అనమాట. ఇంకా ఎండాకాలం కదా, బయట ఎండ వచ్చిద్దిగా, కొన్ని పనులు అయితే టైమింగ్స్ మారుతాయి అన్నమాట. ఈ టిఫిన్లు ఇవేముంది ఇంట్లో చేసుకున్నాయి ఒక్కొక్కసారి సాయంత్రం పూట అయినా చేసుకోవచ్చు. ముందు పనులు చేసుకోవాలి. పని చేసుకోగానే నీరసం వస్తుంది. మిషన్ అయితే ఎక్కువ కుట్టలేకపోతున్నాను అనమాట. నడుము నొప్పి, నీరసం ఇట్లా వస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ బట్టలు, ఈ అంట్లు, ఈ పనులు అసలుకి తెలియని కూడా తెలియదు. కాని రావన్నమాట ఎంత పని ఉందా అని. ఇంకా మగవాళ్ళు ఏమో ఏం చేస్తున్నారు, ఇంట్లో ఉండి అంట్లు బట్టలేగా, ఏం పని, అది కూడా కష్టమేనా అనుకుంటారు. ఇంకా బట్టలు అయితే ఉతికేసేసి జాడిచ్చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఎండాకాలం అయినా కానీ వానలు పడుతుంది. వాన పడిన తెల్లారేమో ఉమ్మదంగా ఉంటుంది బాగా. ఇంకా కస్టమర్ అయితే ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. మీటర్ కూడా సరిపోదు. అలాంటిది ఇది లైనింగ్ షింక్ చేయాలంట. తడిపి కుట్టమని చెప్పారు. తడిపితే ఇంక ముడతలు కదా, ఇస్త్రీ అయితే చేస్తున్నాను అనమాట. వీళ్ళకి మీటరే సరిపోదు. అంటే ఎందుకు సరిపోదంటే బార్ హ్యాండ్స్ అనమాట, పెద్ద లావు మనిషి. ఇంకా నా దగ్గర ఉన్న ముక్కలు అయితే జాయింట్ అయితే చేయాలన్నమాట. ఇంకా ఐరన్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కటింగ్ అయితే మొదలు పెట్టాలన్నమాట. ఇంకా ఇంతలోకి మా ఇంటి ఎదురు పిల్లలు ఉంటారని చెప్పాను కదా, వాళ్ళు నా దగ్గర వేస్ట్ క్లాత్లు అయితే తీసుకెళ్ళి ఇట్లా కటింగ్ చేసుకొని కుట్టుకొని అయితే వచ్చారనమాట. ఇదిగోండి, వీళ్ళు మన స్టేట్ కాదు, వేరే స్టేట్ అనమాట. వాళ్ళ భాష కూడా నాకు రాదు. వాళ్ళే కొంచెం కొంచెం తెలుగు మాట్లాడతారు, మొత్తం క్లియర్గా మాట్లాడరు. టాలెంట్ ఉంది. మన స్టేట్లో కంటే వేరే స్టేట్ వాళ్ళకి కొంచెం టాలెంట్ ఎక్కువ ఉండిద్ది. పని చూడంగానే పట్టేస్తారు. ఈ మధ్య మన స్టేట్ వాళ్ళకన్నా వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మనకి ఎక్కువైపోయారనమాట, పనులు చేసుకోవటానికి వాటికి. వాళ్ళకల్లే డబ్బులు కూడా తక్కువ, మనకల్లే ఎక్కువ ఇస్తారు కదా. అందుకని మేము ఇల్లు కట్టించినప్పుడు వాళ్ళు కూడా వేరే చాట్ నుంచే తెప్పించారు. వాళ్ళకైతే కూలీ తక్కువ అంట. ఇంకా అట్లా వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకుంటే వచ్చిద్ది. ఇదేమో లెహంగా అంట. చున్నీ నేనే మామూలుగా చెప్పా, ఇట్లా చేయండి ఇలా చేయండి అని. ఇంకా వాళ్ళు కుట్టిన బట్టలు మొత్తం అయితే ఇవిగోండి. 2 రోజుల నుంచి కుడతా ఉన్నారు, ఇంకా కుడతానే ఉన్నారనమాట. ఇవ్వండి, ఒక్కొక్కటి ఏమేమి కుట్టారో పెడుతున్నారు అనమాట. 2 అమ్మాయిలు, వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్తారనమాట. వీళ్ళు మా ఇంట్లోనే ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, వాళ్ళ అమ్మోళ్ళు వచ్చిన దాకా. పోనీలే, ఏముంది, ఊరకు కూర్చొని టీవీ చూస్తామేగా, మనం వాళ్ళకి ఏమన్నా పెడుతున్నాం. ఇదిగోండి 2 డ్రెస్సులు. అవేందో దిండ్లు వాళ్ళ భాషలో ఏందో చెప్పారు, నాకు అర్థం కాలేదు. ఇదేమో ఒక బ్లౌజు, ఒక లంగా, ఒక పంజాబీ. వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటి పక్కన ఎక్కడో మిషన్ నేర్పిస్తారంట, నేర్చుకోండి అని చెప్పాను. నేర్చుకుంటా ఉన్నారు పిల్లలు, బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా. ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత ఇంక నేనైతే నా బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. మా అమ్మాయి ఏజ్ వాళ్ళేనమాట. మా అమ్మాయికి కనీసం ఏం తెలియదు. రోజు నన్ను చూస్తూనే ఉండిద్ది. ఏదన్నా చెప్పినా కూడా ఆమెకు అర్థం కాదనమాట. వాళ్ళేమో చూడంగానే పట్టేస్తున్నారు. పనితనం అనేది ఉండిద్ది, మనిషిని చూడంగానే అర్థమైపోద్ది పనితనం ఉందా లేదా అని చెప్పేసి. అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మంచిది. అదిగాక వాళ్ళు చాలా పూరేనమాట, వాళ్ళకు కూడా మంచిది కదా నేర్చుకుంటే.
ఆర్థికంగా కూడా ఉపయోగపడిద్ది అని చెప్పేసి చెప్పాను. నేర్చుకుంటామన్నారు మరి. వాళ్ళ అమ్మ కూడా పనికి వెళ్ళిద్ది వాళ్ళ నాన్నతో పాటు. అది సిమెంట్ పనికి, సున్నపు పని అంటారు కదా, ఇద్దరు పనికి వెళ్తారు, పిల్లలు ఇద్దరే ఇంట్లో ఉంటారు. మామూలుగా వాళ్ళు ఇక్కడ ఉండరు అనమాట. సెలవులని వాళ్ళ అమ్మోళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళే అప్పుడప్పుడు కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు వాళ్ళ ఊళ్ళో అట్లా ఉంటారు. ఎప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు. ఈసారి మాత్రం సెలవులని పిల్లల్ని తెచ్చుకున్నారు. వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారంట, వాళ్ళ నాయనమ్మ వాళ్ళు చూడరంట. కానీ అక్క చెల్లెల్లో మచ్చటంగా ఉన్నారు. వాళ్ళ అమ్మోళ్ళు లేరు కదా అని తన్నుకోవటం గోల్ చేయటం ఏం లేదనమాట. 3 అవ్వంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇల్లు వాకిళ్ళు చేసుకొని అంట్లై కడుక్కొని మళ్ళీ వచ్చి కూర్చుంటారు. మా పిల్లకైతే మొత్తుకోవాలి చెయ్యి 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 అని. అన్నీ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాదంటారు కదా, అట్లానే ఉండిద్ది. మనోళ్ళు అసలు మాటే అనరు. తల్లిదండ్రి ఇంటికి వచ్చేటప్పటికి హాయిగా ప్రశాంతంగా కూర్చునేలా ఉంటే బాగుండిద్ది. ఇంటి దగ్గర పిల్లలు కొట్టుకుంటున్నారేమో అని ఆ టెన్షన్ ఉండకుండా ఉంటే వాళ్ళు కూడా ప్రశాంతంగా పని చేసుకొని రాగలుగుతారనమాట. ఇంకా నా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోతుందన్నమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్న. అతుకులు పడతాయి. నా దగ్గర ఇదే కలర్ దొరకాలి, అతుకులు వేసుకోవాలి. కొంచెం దగ్గరలో ఒక ఇట్లాంటి కాటన్ క్లాతులు కొంచెం మిగిలిపోతే నేను పక్కన పెడతాను అనమాట. ఇట్లాగే ఎవరో ఒకరు జాకెట్లకి పెద్ద సైజ్ బ్లౌజులకి జాయింట్లు వేయాల్సి వచ్చింది కదా అని చెప్పి అవి ఇప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. చేతులకి అతుకులు పడతాయి, ఫ్రంట్ పార్ట్కి కూడా అతుకులు పడతాయి అన్నమాట. మీటర్ బాబు అట్లా ఇస్తే బాగుండిద్ది. కాకపోతే ఒక్కో షాప్లో పావులు అరలు ఇవ్వరు కటింగ్ చేసి. తర్వాత అవి వేస్ట్ అయిపోతాయి, ఎవరు తీసుకోరు అని చెప్పి ఒక్కొక్కళ్ళు అయితే కొంచెం మనీ ఎక్కువ తీసుకొని అయినా ఇస్తారు. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందనమాట. చిలక పచ్చ కలరు వేరే వాళ్ళు పెట్టారంట. ఇంకా పెళ్లి రోజు ఉంది అని చెప్పి కుట్టించుకుంటున్నారనమాట. శారీ అయితే బాగుంది. నాకేంటో అలాంటివి దొరకవు. నాకు ఎక్కువ వర్కులు ఇట్లాంటివి కాకుండా సింపుల్గా ఉన్న శారీస్ అయితే నచ్చుతాయి అన్నమాట. మళ్ళీ నాకు కొనటం కూడా పెద్దగా రేట్లు అడగడం అవి కూడా తెలియదు. సామాన్యంగా నేనేం కొనను. కాంప్లెక్స్కి వెళ్తాను కానీ ఇంకా నాకు ఏదన్నా ఒకటి నచ్చితే ఇంకా రేట్ ఏం అడగను. వాళ్ళకి నాకు తేడా ఉన్నా వాళ్ళు ఇస్తా అన్న రేటుకే తీసుకొని వస్తాను అనమాట. ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను కదా. ఈ మిషన్ కొంచెం నాకు కొత్తగానే ఉంది. కుట్లు కొంచెం అర్థం అవ్వట్లేదు అనమాట. ముందు పట్టేస్తుంది క్లాత్. బాబిన్ కేసులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. వెనకమాల చెయ్యి పెట్టి లాక్కపోతే టైట్గా వస్తుంది కుట్టు. సరి చేస్తానే ఉన్నాను, ఇంకా అవలా. కొంచెం టైం పట్టిద్ది ఈ మిషన్ నాకు అర్థమయ్యి అంతా సెట్ అవ్వటానికి. ఇంకా టైట్గా ఉన్న చోటేమో అక్కడక్కడ కటింగ్ ఇచ్చేస్తే తర్వాత ఇంకా మామూలుగానే ఉంటుంది. అదిగోండి కొంచెం రౌండ్ కుట్లు వేసినప్పుడు పట్టేసినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడ కొంచెం ఆ కుట్టు కట్ చేస్తే మామూలుగా ఉంటుంది. ఇప్పుడైతేనే కొంచెం ఫ్రీగా ఉంటాము. ఈ మిషన్ కొంచెం నాకు అర్థం అవటానికి అని చెప్పి తీసుకున్నాను. హెడ్ అంటే ఎవరో 3 నెలలు ఆడి ఇచ్చేసారనమాట. ఇంకా బాడీ ఏమో కొంచెం పాతదేనమాట. అంటే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు, కొత్త మిషన్ తీసుకున్నా అది రిపేర్ చేసుకోవటం అర్థం అవ్వాలి కదా, ఇది తీసుకొని వాడు కొన్ని రోజులు అని చెప్పారు. అందుకని తీసుకున్నాను అనమాట. ఇంకా సాయంత్రం వాతావరణం చల్లగా ఉంది. ఇంకా ఉప్మా అయితే చేసుకుంటున్నాను అనమాట. వేడివేడిగా కొంచెం ఉప్మా తిన్నాం అని ఉప్మా అయితే, అది కాక పొద్దున్నే కూడా ఏం టిఫిన్ చేయట్లేదు ఎండకి. పొద్దున్నే ఏం తింటాం, తినలేం కదా అని చెప్పేసి ఇంకా సాయంత్రం అయితే కొంచెం అట్లా తినేసేసి మళ్ళీ పని అయితే చేసేసుకోవచ్చు కదా. పైగా కొంచెం ఖాళీగానే ఉంటున్నాము. ఎక్కువ బట్టలు కూడా ఏం లేవులే. ఇప్పుడు కొంచెం అన్సీజనే కాబట్టి బిజీ అనేంత వర్క్ ఏం లేదు.
నార్మల్గా 1-2 బ్లౌజులే అనమాట. ఇంకా అవి అయిపోతాయిలే. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా తినేసేసి మళ్ళీ మిషన్ అయితే ఎక్కేసాను. ఈ జాకెట్ సగంలో ఉంది కదా, షేప్ పట్టీలు అయితే కుట్టేసుకుంటున్నాను అనమాట. బాగుంది చీర అయితే, చిలక పచ్చ. అంటే నేను బయటవి ఏం తినను. ఒకవేళ తినాలనిపించినా తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా. ఇంకా సాయంత్రం మా వారు వస్తా తీసుకొని రావటమే, గారెలు కానీ పునుగులు కానీ అట్లాంటివి. ఇంకా ఇంట్లో త్వరగా అయిపోయేది, ఏదైనా కొంచెం ఆకలి అనిపించగానే వండుకోగలిగేవి మాత్రమే వండుకుంటాను. కొట్టుల్లో ఏం కొనుక్కొని తినే అలవాటు అయితే నాకు లేదు. ఒకవేళ తిన్నా కానీ అవి నాకు సరిపోవు అనిపించిద్ది, తృప్తిగా ఉండదు. పిల్లలు కొనుక్కొని కూడా ఏదన్నా ఇస్తా అన్నా కానీ నాకొద్దు, నాకు అలవాట్లేదు, తినను అంటాను అనమాట. బయట ఫుడ్ తినకూడదని కొంచెం, అది కాక చిరుతిళ్ళు అట్లాంటివి ఏం అలవాట్లేదు. ఇంట్లో వండుకున్నవే తింటాను అనమాట. ఇంకా బ్లౌజ్ అయితే అయిపోవచ్చింది.